హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెనింగ్ బ్లాగ్స్. నేను రాజీ. ఈరోజు నేను చామదుంపలు హార్వెస్ట్ చేస్తున్నానండి. వీటిని మనం స్టెమ్ ప్రాపగేషన్ ద్వారా చేసుకుంటామండి. మార్కెట్ నుంచి తెచ్చుకున్న వాటిల్లో కొన్ని మొలకలు వస్తూ కనిపిస్తూ ఉంటాయండి. మనము వాటిని కుక్ చేసుకోవచ్చు, లేకపోతే వాటిని ఇలాగా గ్రో బ్యాగ్స్లో కూడా పెంచుకోవచ్చు. అలాగ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న దుంపల్లో ఒక 3-4 తీసుకొచ్చి నేను ఇక్కడ గ్రో బ్యాగ్లో పెట్టానండి. అందులోంచి వచ్చిన దుంపలు చూస్తున్నారు కదా, వీటికి పెద్దగా మనం మెయింటెనెన్స్ ఏమీ చేయక్కర్లేదండి. సాయిల్ మిక్స్ చాలా లూజ్గా ఉండాలి. నేనైతే డ్రై లీవ్స్, వెర్మి కంపోస్ట్, తర్వాత సాయిల్ ఈ 3 మిక్స్ చేసి వేశాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తాయండి. రూట్స్, స్టెమ్, లీఫ్ అన్నమాట. లీవ్స్ని కూడా మనము కుకింగ్లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే స్టెమ్ని అయితే మనం పులుసు చేసుకోవచ్చు, కర్రీస్, ఫ్రై అన్నీ చేసుకోవచ్చు. సో ఈ గ్రో బ్యాగ్లో అయితే నేను సాయిల్ మిక్స్ అలా చేసుకున్నాను. తర్వాత దాంట్లో నేను పెట్టినవి ఒక 3-4 దుంపలండి. దానిలోంచి చూస్తున్నారు కదా ఎన్ని దుంపలు ఊరినాయో. ఇవి మనం మళ్ళీ ఇందులో మొలకలున్న దుంపల్ని తీసుకుని ఒక 3-4 మళ్ళీ పెట్టుకున్నానంటే 6 to 8 months అండి మనకి హార్వెస్ట్కి రెడీ అవుతుంది. మధ్య మధ్యలో కొన్ని కావాలంటే అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఇలా స్టెమ్ ప్రాపగేషన్లో మనకి పసుపండి, చామదుంపలు, జింజరు, అల్లం ఇవన్నీ కూడా మనకి స్టెమ్ ప్రాపగేషన్లోనే ఉంటాయి. సో వీటికి జనరల్గా 6 to 8 months అయితే పడుతుంది హార్వెస్ట్కి. నేను ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది గ్రో అయిన తర్వాత కూడా సాయిల్ చాలా లూజ్గా ఉంది. సో ఇందులోనే నేను కొంచెం వర్మీ కంపోస్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒక 3-4 దుంపలు అయితే మళ్ళీ పెట్టుకుంటాను నెక్స్ట్ సీజన్కి. కొంచెం కంటైనర్ వెడల్పుగా ఉన్నది తీసుకోవాలండి. విత్ ఎక్కువ ఉండాలి, డెప్త్ ఎక్కువ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇవి సూపర్ఫిషియల్గానే పెరుగుతాయి. సో కొంచెం మనము ఇలాగ గ్రో బ్యాగ్స్లో కానీ లేదా వాటర్ క్యాన్స్లో కానీ కొంచెం రూట్కి కూడా ఏరేషన్ ఉండేటట్టుగా చూసుకొని లూజ్ సాయిల్ ఉండేటట్టు చూసుకుంటే చాలా మంచి ఈల్డ్ అయితే మనకి వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇది ఈరోజు హార్వెస్ట్ చామదుంపలు. వీటిని మనం మట్టి కూడా ఎక్కువ అంటుకోలేదండి, క్లీన్ చేసుకుంటే వాటర్లో సరిపోతుంది. ఇప్పుడు మార్కెట్లో దొరికే వెజిటేబుల్స్లో పెస్టిసైడ్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి తగ్గించుకోవడానికి మనం టెర్రస్ గార్డెన్ చేసుకోవాలండి. ఇక్కడ నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత స్ట్రాబెర్రీస్ చూస్తున్నారు కదా ఎలా పెరుగుతున్నాయో. సో దీని అప్డేట్ ఇద్దామని ఈ చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నా వీడియోస్ని చూడండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.